నా మహిమ తెలియగలరా నా లీలలో నా మహిమ తెలియగలరా నా లీలలో నా నాటి పోర్వగలరా हमारे जाजोलो आज मोथोलाने हमारे जाजोलो आज मोथोलाने कॉलेज तो वेला तो तेरे वरैना महिमा चलियगलरा ना लीలలో కలకొలరా నా నాటి పోరగలరా జగముల జడలే ప్రేమ భయముగా జగముల జడలే ప్రేమ భయముగా పొలదు భోగడదో చేరవరైనా మహిమ తెలియగలరా సాశీలలో కలకొలరా కృష్ణ పరమాత్మ ఈ పీఠంపై అలంకరించము. సభకెల్లరికను నమస్సుమాంజనములు. శ్రీకృష్ణ సుబుల్ఖాండు ఈ సభ చూడ నాకేదో అనుమానస్తుగా కనపడుతున్నది. ఏది ఏమైనానో కార్యమ నిర్మలం కావుట నిలబడించడా మంచిది కదా. హాలుడా దుర్యోధన, ఈ కృష్ణుడు సంతకపరిచినటువంటి కార్యము కావున నీవు బింకపు పట్టుదలతో వెలుగు వెలసేమో సంతకి ఇష్టపడతవేని కార్యము చెడును. ఏమైనా సరే పాండవులు మాత్రము రాజ్యభాగం ఇచ్చినట్ట కార్యము భంగము భద్రము సుమా. మామా, నీవు నాకు ఇంతగా చెప్పవలైన కానీ ఈ వెర్రి గొల్లనికి బాగా బుద్ధి చెప్పి పంపవలైన కానీ వారికి అర్థభాగ్యం ఇచ్చుట కలలోని వార్త. కానీము కృష్ణుడు ఏమి చెప్పుదామో విందామో. గురు అన్నా అన్నా రారాజా, నీవు మాత్రము సంధిక ఒప్పందక యుద్ధమనక ప్రయత్నించు. భయపడవలసిన పని లేదు. మన మిత్రుడు కర్ణుడు నేను మన తమ్ముడు ఉండక సంకోచం ఎందుకు. గాంధారి తమ్ముడు చేదోడు వాదోడు గరాదా సుతుండు కర్ణుడు రణరంగమను యుద్ధమునకు సంకోచమెందులకు ప్రయత్న చేయం అగ్రజా. బావా సచివతి పోతురా,
రాష్ట్ర రాష్ట్రులకు సంధి గావించి వ్యాసించేటికై రాజలోకములల్లా కాపాడమని పాండవ దూతడిని వర్ణించితిని. సమ్మిని కొడుకులు హటుల ఇష్టపడరేనియో ఐదో లిమ్మని ఐదుగులకో ధర్మముగా నీకి తోసినట్లు మనకు వారకో బావా మామా నా మాటకు ఉత్తరమేమో తలయలయించదవా నీ తలయల ఏలి హలి ససంత్రించదవా హలి ఒక దారిని భేదేని వంశయంబులగో గురు నాదా ఇంకా ఆ పాండవులు వెట్టివారే నేను అది కూడా తెలిపదు విను. పతితుల కారు నీ ఎడల భక్తులో సుంఠలు కారు నిజలేని సమిత్రలో విపసంసటకి తలలోని నాలుగులో పట్టి కూర్చువారు మహావీరులు పాండవులో హఠీనులై అడుగగా ఇక ఏటికి సంశయింపమో భావా మామా ఫలితార్థము చెప్పిదిని అట్లా చేసి చేద్దాం. వారు ఐదుగురు పాండవులైన ద్రౌపదియో వేరువేరుగా నీతో చెప్పవని మాటలు ప్రకృతి తాను ప్రయోజనంగా అగటం చేసి విరమించి తిని అల్లుడా వాసుదేవ సర్వమరంగి నాపై పంపట్టుచున్నావా? అల్లా ధృతరాష్ట్ర మహారాజా, నిన్న శ్రీకృష్ణ రాక విని ఉప్పొంగితివి కదా. ఈ ఐదులను వారికే ఇచ్చితననుకొని ఈ కయం ఆపురాదా? మనకిట్ట సమయం ఎన్నటికీ తటార్థ సుమా, బాగా యోచించుకున్నాము. కలతల మాల్పవయ్యా కలకాలమని పుత్రుల క్షేమమే కోలమయ్యా ఈ కృష్ణుని నిరాకరింపకయ్యా కరుణమిల్చిన దొరకదయ్యా. ఈ ముదిసారి అప్పుడే దాని వాశాకౌటలు చూపిస్తున్నాడు. మామా నీట్లా అనరు అని నాకు తెలియదు, నువ్వు అయినను పెద్దవాడు అని వినిపించి తెలియదు. మామా ఈ యోపని కొలదే చెప్పు చూడము, కార్యం దుర్భరము కావున ఇంతగా నీతో చెప్పవలసింది. వారి చేత సుస్థిరంగా చేయించుకుందాము, సంగ్రమంగా చేయించుకుందాము.
అది నీ ఎందున్నది. ఇందులో అందులో వాళ్ళు సంస్కృతిని ఉన్నారు. వాసుదేవా, నా యోచనంతా నీ ఎదురు చేయించదా. నందనందన అతడు పాపమునే కట్టను లేక పుణ్యమునే కట్టను. ప్రకృతమునకు అది విచారము కాదు. దూతమై వచ్చిన వాడవు వాత్సల్యాంశం మీద వసింపము. పాపరోత్థితమైన మరణదలను పలుకుటకు ప్రాజ్ఞులు అంగీకరింపరు. ఓ ఈ సూతపుత్ర, నందనందన మాటలు అటు ఉంచము. నీకు అధిక ప్రసంగములకై ఎవరు అడ్డపడదరు, ఎవరు అధికారం ఇచ్చారు? చెప్పదర కన్న ఇసయంబు ఒప్పో తప్పో ముజంపకుండా నేడు సభలో ఎప్పడదొర నందనే ఏమతకు మాటే రాధయ్య శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడు పాపనములకు కారణం చెప్పినాడు. మరియు చెప్పగలసి వచ్చినా చెప్పగలడు. నడుమ నీకు ఈ దుందడ గందలకు సరసముదారికి ఎదురు శక్తి ఎరంగక పాడి మోలే మృదువలంబన మురళమాయన బెందరు సూతపుత్ర అల్వరుచుని ద్రోవగా నడువబోవు ఇది ఎచ్చటి పాప కర్మము. ముదిపితే మతి తప్పిన ఈ గాంగేయునితో పాటు నీకు కూడా మతిపోయినదా ఏమి? కూడల్ గుడ్డయ సైంగి బ్రోసు విభుండు ఒక్కండి ಹೊಡೋ వచ్చి దూరాడందు ఊరకుండుట ద్రోణాచార్యుడో భీష్ముండో కాడి కన్నుడు రొక్కండు పై రొక్కండనయి ఊహలేకుండ నీ ఎడ ప్రాణములైన వీడుటకు వీడున్నాడు సిద్ధముగా. రాధయ్య సుయోధన సంపాదిత అంగదేశ సామ్రాజ్య గౌరయ్య సేవకుడవగ నీవు ఉచితంబులకు ధర్మంబులు భీష్మాదులకు కూడా ఉపదేశిస్తున్నావా? న్యాయ పక్షపాతులకు ప్రభుచిత్తాను శరణంబు అనావశ్యకము. కొంటితనంబు చే తలపగూడని చేయలో చేసే రాజు నీ అంటూ నిక్కమంచు సవనందరకు విషదంబు చేసే నీకెంత సమమురా పలుకుబడి కందవ చందవ లేకయున్నా నీ వింటర పాటు జందుటకు ఏదవ చెప్పుము సూతనందన. ద్రోణాచార్య పుత్ర సత్తామ 4 వాక్యములు పారచదినంత మాత్రాన ఈ సభలో అందరికన్నా పెద్దవాడవైతువా? ఓరి అళిక వాచాల రాధనందన, ఇంకా ఎన్ని నాళ్ళు బీరములు పలికెదవరా? ఓ ఏ రాధయ్య కర్ణ, అది ఒక్క గొప్ప కార్యమని ఈ సుయోధనాదులు ప్రశంసించరా ఏమి? కావున నీవు 4 ధర్మవాక్యములు నాడే నుడివినంతనే వారికన్నా పెద్దవైతివా? దీనికంతటికి ప్రథమ కారణము నీవే కదా. కావున ఈ తులువులు వనరించు దుష్ట చేష్టలు నివారింపబోట కంటే పెద్దలు ఊరుకుండటయే పరమ ధర్మము. కావున ఈ దుర్యోధనుడు
సకుటభముగా నశించే ఉపాయము ఈ అంగరాజుకు తప్ప తక్కిన వారికి తెలియలేదని కౌరవులు నాటు తమ్మున సంధి చేయగా మచ్చిక ఏగుదంచి అరే మంచయో చెడ్డయో చెప్పుతుండగా అచ్చపు రాజు భక్తి గలదందయు వెల్లడించయో వంగే ఈ మచ్చరి సూతపుత్రుడు అభిమానముచే కలహింప నేటికి ద్రోణాచార్య పుత్ర సుత్తమ తిండి వింటి వాసాల లెక్క పెట్టే నయ వంచకుల మీరు మా మిత్రులన్న ఏమనుకుంటేవి కథనము చేయవద్దురని కంది ముకుందుడు చెప్పిన మాటకు బెదని ఈ సుయోధనుడు తన ధీరమనేరమ పాడే వెదనగ సూతనుడు కథను కాడు శత సముద్రము చదరము కల్ ఈ పుడమి శాస్త్రవ శూన్యము చేయకునే ఓరి అళిక వాచాల రాధనందన ఇంకా ఎన్ని నాళ్ళు బీరముల పలికెదవరా విలయం బుధాంబుద తారవీసరము వలె ఉర్వీవియన్ మధ్య భాగంబుల్ నిడన్ వేలు బాణంబులు వదలు వెళ్ళబోని గాంధీ వికరణ నెలమారి పారుబోత నెల మనచ్చో నిన్ను వెన్నాడదన్ చూడంగల కాలము ఏగుదెంచి గర్వము వదలు గ్రంప యుద్ధంబునా ఇతడేదో కొరగాని పలకలు ఉపదేశించుతున్నాడు కానీ విందము ఆ మాయ ఆ వాసుదేవుని మాట తిరస్కరింపగా వారి భాగం వారికి నిష్కారణ కలహము లేకుండా శాంతిగా బ్రతుకుటకు ప్రయత్నించరారా తండ్రి మీరు చెప్పవలసిన వారు కావున చెప్పితిరి పెద్దల మాట నిరాకరి తండ్రి నేడు కొత్తలేమున్నవి ఎరుగుడు సంజయుడు చెప్పిన మాటలనే కదా నువ్వు చెప్పును అందుకు అంగీకరింపరని ఎరగని వారెవ్వరు తండ్రి చెప్పవలసి వారు కావున చెప్పి తిరిగి కానీ పెద్దల మాట నిరాకరింపక ఇచ్చితినే అనుకొనుము నేను ఓడిపోయిన వాడనే అగదును వారు మమ్మ బలవంతులై జయించరని కలనైనా తలంపకడు సుయోధన నీ విలువని తెలిసి మేమందరం మమ్మల్ని వహించుకుంటున్నాము కదా మమ్మల్ని వహించుట ఏలైలే తోచుతున్నది ఏలైనా వాసవితో పౌరగలదని ఈ కరుణతో పెరాస గలతి వాడము కదా ఈ కృష్ణుని నిరాకరింపకయ్యా కరుణ బలిసిన దొరకదయ్యా చేయదదా ఈయన నేర్చితివేని ఈ ఇతరుల పలుకల్లో ఆలోచించము లేదే అంటేవేని నీకు కీడ తప్పదు సుమా కబడ్డీ తోడ కరుణ కృష్ణమో వాని కబడ్డీ నవచేసి వాని కబడ్డీ నవచేసి
రణికారంబు తీర్చుట మనోగతంబో బుద్ధి సెల్విక కాకపోయినను నీవు మాకు సహాయం లేదు అగదువని అనుకుంటేమా పట్టమ మధ్యమని ఒక్కరి జయించిన మేము ప్రయోజనమేమి రాజ్యమంతయు మా కైవశము చేసుకునుకున్న మేము బ్రతికిన ప్రయోజనము లేదు. ఐదుగురు శత్రువులు అంతే కానీ కీడి ఒక్క దొనట్టిన కీడుగలదే బ్రతికి ఎండున అందరూ బ్రతుకవలయను చచ్చిరేని అందరూ చావవలయను. వెర్రివాడ సుయోధన, కురుక్షేత్ర యుద్ధమున అంగరాజు అప్పుడే పార్థుని ఓడించగలరు అనుకునిచున్నావా? అతని బల పరాక్రమం నీవే మెరగదవు. పాశుపకంబు చేకొని వర్గని యుద్ధములో నదర్చి ఆ కేశని లోకమేగి అతడెక్కిన గజెక్కి సర్వభూమేశులను అగ్రజని అశ్వమేధి ఆలయమున అర్జున దండవే కన్నుడదిరా ఆచార్యవర్య సర్వజ్ఞులు మీరే సైతం అట్లే సెలవిచ్చినారు. నేనేమని విన్నవించును, మీ వంటి వారే పాండవులతో సంధి చేయమన్నటువంటి సర్వము వారికే వసంగి మమ్మే అరణ్యములు పంపించడం మంచిది. దుర్యోధన, పాండవులందో కానీ మీ అందరైనా కానీ భిన్నాభిప్రాయం కాము. భీమార్జుల పరాక్రమము తెలుసుకున్నాము రమ్ముకుంటే ఇటొచ్చా ఇట్లు చెప్పుచుంటిమి. ఏలా ఇటులాడేదా ఏలా ఇటులాడేదా ఓ రాజా రాజా ఏలా ఇటులాడేదా ధర్మపరులు ఆ పాండవులు ధర్మపరులు ఆ పాండవులు వారిని కలువగా అలవియదునా వారిని కలువగా అలవియదునా ఎలా ఎలాడగా ఓ రాజా రాజా ఎలా ఎలాడగా శంకరుడెలసిన వేరుండడు పక్కనే తమ్మిన వేరుడు పేమంట పక్కనే తమ్మిన వేరుడు పేమంట వారిని గలువగా అలవియదునా ఎలా ఎలాడగా ఓ రాజా రాజా ఎలా ఎలాడగా గురువర్య, తల్లియు తండ్రియు గురువు అనే దైవమని నమ్మినందుకు మాపై నిష్ఠూరముల పలకట న్యాయమా? నా మీద దయించి మాకు సహాయుడు కమ్మని నమస్కరించుతున్నాను. మిత్రమే, బంధుమిత్ర పుత్రాదులు సైపలేక
అటకునే 2 ముదిరిన అవని జంబులు ఇముడునే 2 కత్తుల ఒక్క వరప్పును ఇడింపజోసిన గురువరేణ్య. మిత్రుడకు నాకు కూడా లజ్జాకరముకు పని చేస్తున్నావు. బ్రాహ్మణుడు అని గాని లేక గురువని గాని నమస్కరింతువుగాక. అనకిం తోడ్పడమౌచు కనకక్వాధర తీరరాణి యువ సంగ్రామాంకనమునయందు నీ అనంగు కర్ణుడు సత్సునే దైనం పొందనేల ఆ వెనుకన్ రిపుల తోడ పొందేది సంధించువో. ఓరి సూత కులాదమ్మ చండాల, ఏమి చేయుదునా? అట్లయినా ఇదిగో నేడే చచ్చితివిరా. ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామ కోపం చితమని కోపముఖము రణచక్రముతో తాను చేతి మీద త్రిపవులనని ఈ కర్ణుని మనోగతము చెల్లింపము. కృష్ణ వారింపకము రానిమ్ము, ఏమి చేయుదురో చూచదగాక. ఏమి చెయ్యదునా? ఈ పిడికిలతో నీ తల వేక్క రెక్కవలు గావించదా. గురుపుత్ర అశ్వత్థామ, ఎలా ఇంత తొందర? ఓరి మూఢ దుర్యోధన, ఇంకను నీవు సిగ్గులేక మమ్మలను అనుభవింపవచ్చితివా? చాలు చాలు. అనికిన్ దోడ్పడు మంచు వరదగడే ఈ ఆచార్యుడు ఈ సూతనందనుడా నీకు నియామకుండు ఆచార్య పాద నమస్కారము కూడకూడదనచో తానింక బోధించి మాన్పిన మానదగు వాడవే కలమతి విశ్వాస శూన్యాకృతి. కుమారా, ఇలా ఈ రాజదోషణములు ధనురైన రాజును పరిత్యజించగానే దూషించారు తగువ కాదు. ఇంటి వారు పరిత్యజించను ఏమి, పరిగ్రహింపినను ఏమి అసినాపర సార్వభౌమ ఆర్ణవ సప్తకం ఒకటి స్వర్ణగిరీంద్రము పశుల వారిని లోకము తెల్లవారిన పూర్ణదయ సహాయుడవై పోరకి వద్దు మురారియే అల్ఘిన ఈ కన్నుని మైన ప్రాణము కల్గుయుండ పాతుని సావు తప్పునే దురంకార పరిభోషమాన గురుకుల రూపదేయ రాధేయ మిరంబోకుము పొల్లు మాటలిక మీరాజు రెండు అనికిన్ మీరాజు రెండంచో మమ్ము ఆరాధించిన నాడే వచదములేరా. తండ్రి రావయ్య, పోదము ఊరికై ఎవరిని ఇస్మా బాలుడు ఆశించును వారే గెల్దురు వారి వారల బల వస్తంబులను చూసదా. కుంభపౌత్ర కృపాచారి భాగినయ కించెత్త కాలము కొంచెం ఓపిక పట్టుము, ఈ రాజలోకములల్లా కాపాడుమని. అందరూ పోవచ్చును బావా స్వేదన, నీ కొలువు కూటములు క్రమక్రమముగా రాడకూటముగా 16 గుంటగా నేను చెప్పి పలుకుల ఆలకింపు బావా. చెల్లియో సల్లకో తమకు చేసిన యజ్ఞలు సైసురందరూ చల్లిగా చెల్చే
తన దూతగా పంపిరి సంధిచేయా నీ పిల్లలు పాపలు ప్రజల పెంపవశింపగా పొందు చేయదవో జల్లిరణంబె కూల్చెదవో ఏర్పడ శపమో కౌరవేశ్వరా సుయోధన ఇంకా శాంతమూర్తిగో ఆ ధర్మరాజు సామాన్యుడా అది కూడా పెద్ద విను అలాగుండయే ఎరుంగనే మహామహిళాతుడు అజాత శత్రుడే హలిగిలలాడు సాగరములల్లియు ఏకముగాకపోవు కల్లులు 10,000 ఇటు కల్లులు 10,000 అని నట్టురు సత్తురు రాగరాజా నా పలుకులు విశ్వగింపుమో విఫల్లులు లోకులుగావు మెల్లరో ఆ ఆ దుర్యోధన ఇంకా ఐదున పరాక్రమం కూడా తెలిపేద విను జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు సిద్ధవాద శ్రేణియల్ గురించి నే తళ్ళంబున ఖనితోడు చండలమ మీద మారు సారించుతో గాంధీవమ్మ ధరించి పల్కులు నీ మూకమల్ చెల్లు చుల్లప్పుడు ఒక్కళ్ళు నీ మురహాలకింపము కుర్పానామా చల్లింపమా బావా ఇంకా ఆ అంతుడు పరాక్రమంగా తెలిపేద విను ఇంకా ఆ భీముల పరాక్రమం కూడా తెలిపేద విను సంతోషంబుల సంధిసేయుదురే వస్త్రం ఘోషత ద్రౌపది కాతల్ సుశీలలాడు చేసిన ప్రతిజ్ఞ భీముళ్ళు ఫల్ సహజము రమ్ము రుణిరమ్ము భావినాడేదియో సంతోషంబుల సంధిసేయుదురే నిశ్చింతల్ ఖడ్గజయుల్ చదూర యుగముల్ సేదించిన ఏదియో సంతోషంబుల సంధిసేయుదురే సంతోషంబుల సంధిసేయుదురే చాలించమనే దుష్ప్రసాదం ఆయుష్మాన్ శాంతింపడు లోకైక పృథ్యుడగో నందనందన మాటలు అటుంచము పితామహ గురుదేవ తల్లిదండ్రులారా సభ్య మహాజనులారా నా క్షేమము కోరి మీరు పలికిన హితవాక్యములకు సదా కృతజ్ఞులను నాయవారి గోకుల విహారి నీ వెంట తెలివితేటలతో ప్రసంగించినను నీలోని నీ అంతరాత్మను నీ పరిపూర్ణములోని అంతరాత్మను తెలియని అజ్ఞానిని కాదు
నా గురుదేవుడు సోదరుడవని కుంది మూలమన మోకి దూరమవ చుట్టవని సకల రాజన్న లాంఛనాలతో సమస్త సత్కారములతో అతిథిగా ఆహ్వానించిగా తిరస్కరించి నిన్ను నీవే రాయబారిగా ప్రకటించుకొంటి. పగదురు కొడుకమని నిన్ననే నన్ను పగవానిగా పాటించి రాయబారిగా వచ్చిన వాడు పంపిన వారి మాటలు ప్రకటింపక ఆపైన మా అభిమతలు గ్రహింపక ఇంత ప్రౌఢనముగా ప్రవర్తించి ఇప్పుడు నేను సంధి ఉడంబడినతో దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్ల లేక వందిగా వర్ణించినతో వారి బలపరాక్రమాలకు బెదరయించినట్ల దూతగా వచ్చిన వాడు దూత కృత్యములు నిర్వహింపక పాఠకృత్యములు అరగించితివి. మాలో మాకు కలకతలు కల్పించి మా మైత్రి బంధమును తెంచుటకు తెగించితివి. 5 ఏళ్లైనా ఈయని పరమ దుర్మార్గుడు రారాజని లోకమునకు చాటరించితివి. కృష్ణ, నీవు కోరిన కోరికలు సరే అయినతో నిజమే అయినతో మీటకు ఈ సువిశాల మహాసామ్రాజ్యమున 5 ఏళ్ళు లేకపోనా ఇంద్రప్రస్థం, భూతప్రస్థం, జయంతం, వర్ణవరతములతో ఇంకొకటి కలిసి 5 ఏళ్ళు ఇచ్చిన చాలనేంటి. నాకు లేనివి నావి కానివి నేను ఇతరులకు దానమిచ్చినది ఆ నగరముని నేను వారికి ఎట్లా కట్టబెట్టగలను? ఇది సాధ్యమా? సంధ్య బొసగ మార్గమా? ఇది గక్క మా పినతండ్రి కుమారులకు భాగం ఇవ్వమండి. ఎవరు నాకు పినతండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్వని దేవతల? కృష్ణ, శతశృంగభంగ పర్వతమును పుట్టిన ఆ కౌంతేయులకు శృంగభంగమంతటకు నేనంత వెరివాడని అనుకుంటున్నా. ఒకవేళ భాగమే పంచవలకు వచ్చిన ఈ గంగాతనేయుడు తన పాల వదులుకున్న మా పితామహులైన పాత్రిక సోమదత్తలకు భాగము లేదందువా అన్నందువచ్చు. అర్ధర్ధ భాగములతో మా తండ్రులు ధృతరాష్ట్ర పాండరాజులు ఇరువురు భాగస్వాములే కదా. ఆ పోయిన మేము 100 వారు 5 105 కదా. ఇందరూ వంతలు వేసుకున్నతో ఎవరికి ఎంత వచ్చిందో అసలు అవిభాజ్య కురు సామ్రాజ్యమున ముక్కల చెక్కలుగా చేయట దేశమునకు శ్రేష్కరమా? భిన్న భాషలతో భిన్న సంస్కృతులతో దేశము చిన్న భిన్నమైనది. ప్రజలకి సౌభాగ్యమా? ప్రజలందరూ ఐక్యమత్యముతో ఒకే కుటుంబముగా ఒకే పాలన కింద ఉంటాడు క్షేమము కదా. కృష్ణ, ఈ యుగధర్మ ప్రకారము ఆస్తి 13 సంవత్సరములు పరాధీనమైనతో దానిపై హక్కు శాశ్వతముగా తొలంగనని ఈ సత్యమును విరగవా? అందుకే ఈ జూజమున ఆ నియమము నుంచి తిని మతి మాలి కాదు అయినను జూత్యానంతరము మా తండ్రి గారిన కోరికలు 2. 1 ధర్మరాజు దాసు ముక్తి, 2 తన 4 భర్తల దాసి ముక్తి. అంతేకాని ఆనాడు తన దాసి ముక్తి కోరును లేదు, మా తండ్రి గారు ఇవ్వను లేదు. కనుక ఆమె ఇప్పటికీ మా దాసి. కృష్ణ, వారు ఈనాడు రాజ్యభాగము కోరినట్లు మేము పాంచాలిని కోరినతో తిరిగి వారు ఆమెను మాకు అప్పగించగలరా? సిగ్గులేక వారు పంపవచ్చును గాని ఎగ్గులేక నీవు అంగీకరించి రావచ్చునా? ఇక నీ బెదిరింపులందవా? ఆ నిర్మిత పరాక్రమవంతు లేని ప్రచండ బౌద్ధండ పాండిత్య లేని హరివీర భయంకరు లేని సంగరమున సమాయత్తమ పడక 5 ఏళ్ళు కోరటకు మమ్ము దేహి దేహి అని బెదిరింతురా. సమరము చేయరే బలము చాలిన నెల్వురు తూచుతుండ పెండ్లము పెనవారిచే కటకటంబుడు తూతుతూ ఊరకుందురే. మమతయు బొంకు మానము అవమానము సిగ్గులు లేని వారిని తగునయ్యా. హవ్వ భూమి పటులందరూ నవ్వరటయ్యా. సంధి చేసిన సమరము చేయరే బలము సాలినా. కృష్ణ, అంత ఏళ్ళో ఆ కౌంతేయులకు 5 ఏళ్ళు కాదు కదా, వాది సూది మన మోయినంత భూమి కూడా ఇవ్వను. ఇదే నా తుది నిర్ణయం. అన్న, ఇప్పుడు ఈ కృష్ణ
వారు భుజబలం సంపన్నులైనచో ఆనాడు ద్రౌపదిని సభలో ఈడ్చిన బలము చూపుకుందురా. రాజులై రాజముల రాజులను జయించి మారులేక జయశీల రఘుమమ్ము మారులేక మాను ధనల్ ధర్మ కాదు మా పాండవులకు మమ్మ గెలవగలరే. హల్లుడా దుర్యోధన, ఇవన్నీ ఒట్టి బెదిరింప మాటలే కానీ వేరు కాదు. 11 అక్షరముల సైన్యము మన పరమేముండగా దేవతకైనా వేరుతామా? మాయామయండగా పాండవులే కాదు పరమ శివుడే వచ్చినా కానీ భయము లేదు మనకు రవేరున సామానుడే గౌరవనాథ. హలుడా దుర్యోధన, పాండవ వీరందరూ పాండవ పక్షపాతలేని తేలుచున్నది. ముందుగా మనము ఈ వెర్ర గొల్లనికి గర్వం నుంచి కానీ పాండవులు గర్వం అణగదు. అప్పుడు కానీ పాండవులు మనకు సులభోపాయముగా సిక్కదరు. బ్రహ్మపోదము అన్నా, ఇప్పుడే కృష్ణ బంధించిన కానీ మన కార్యం నెరవేరు. రమ్మ పౌదం పక్కమల తెచ్చి బంధింతము. బడిరా తమ్ముడా, సమయం దూరముగా ఉపదేశము నర్చితివి. పౌదము రమ్ము. కుమారా, జగంబల అన్నిటికేను విషేమన్న మనకు చుట్టంబగా ఈ యాదవ పట్టభద్రుని మాటలు ఆయన ఆలకింపడం. తాత, నీ నీతిని నాకు చెప్పనక్కర్లేదు. నువ్వు ఊరికే ఉండము. తమ్ముడు రమ్ము పోవదము. కృష్ణ వాసుదేవ, దుష్టులు నీకు ఏదో కీడు తల్లబెట్టినట్లున్నది. ఇన్నాసుకాలే ఇపరిమిత బుద్ధి అన్నట్లు వీరికి చేటుగాలము దాపరించున్నది. భగీరథ భీష్మాచార్య, ఎందుకు సంహరించేదవు? ముందు ముందు నీకే స్వస్థముగా ఉంది కానిమ్ము. అవురా అవురా అవురా, దుష్టుల దుర్యోధనాదులకి చేటుగాలం దాపరించుకొచ్చినది. ఈ కృష్ణుడు అలగిన 10 లక్షల కన్నెలు 9 లక్షల శకునులు ధ్వంసమైపోదురు. ఊరికే వేల తత్పర బాటతో నాశనమైదురు. తాత, ఇప్పుడు ఎవరికి చేటగాలం వచ్చనో నీకు తెలియనా? హల్లుడా, ఇది అయిపోయాక తిరిగి అంత ఇంటికి కుందేలు వచ్చినట్టు ఉన్నాడు ఈ కృష్ణుడు. వచ్చినాడు మాయామయుండగో నా దగ్గర ఇతర మాయలు పెమ్మ పగ్గములు పట్టు బంధింపము. అల్లా దుర్శాస మహారాజా, ఈ నీ కొడుకులు చేయి పనులు సూచితివా? ఈ శిశుబాల కంసాది వీరుల ఖండించిన మహానుభావుని కట్టుడుకో పట్టుడుకో ప్రయత్నిస్తున్నారు. మీ కులము దమ్మసమైపోవుగాక. ఇది నిశ్చయము.
నీకొక పరమరాశం వినిపించేదను ఈనేదవా? నీ సంబోధనము వలనే తెలియతున్నది, అయినను తలుపము బావా. బావా కర్ణ, నీ చెప్పేది వినుము. బావా, కన్న ప్రాయములందు భాస్కరుని కరుణా 10 నెలలు మోసి నిల్లు పడతకొల్తే నిల్లు చేరగా దేశి పెంచిలదిరా నూరాయేయుడవు కావో నిశ్చయంబుగా కర్ణా. కర్ణ, నీవు వెలుగుని ధర్మశాస్త్రములు లేవు కావలా ధర్మరాజాజుల వల్లే నువ్వు పాండువేవుడే కదా. దుర్యోధనుడు సంధికి వడంబడని చెప్పుడని తెలిసి వేదాంతము తెలిపి నిన్ను తోడుకుని పోవటికే నా రాకక ప్రథమ కారణం. అంచుతులైన బంధువులో అందర ముల్లర చెప్పి ఒప్పించదా ఫల్గుణ ప్రముఖ వేరలో అచకేర్తి రవకేర్తే ఇమలే కృత సర్వధిగంతరంబునా. ఆ అది అనగాక ఇంకొక విషయం చెప్పుదని విను. ఏ సతివత్తిలో జనించదా జన్మ మనర్చు వేళ విపులల్ల పరాజితులైరి కిడిచేత యాసతి నిల్ల మోకంబున ఇతలు చేసి రాజులు. నిల్లాసతి పెళ్లి హాడగలదే ఆరవ భర్తగా సూర్యనందనా. వసుదేవ కుమార, నా ఎందలి సహాయాంతమున శ్రేయస్కారమై తెలిపిన ఈ రహస్యమును నా సహజ కవచ కుండమును ఇంద్రునికిచ్చిన నాడు పంచము తెలుసుకొంటిని, నీ వలన సమూలముగా తెలుసుకొంటిని. అయినను సూతుని చేతకి ధరకి సూత కళత్రము పాలు త్రావే ఆ సూతుని అన్నము కుడచి సూత కళాగణయంసు నందనందనుని రాధనుగాంచి నేటికొక రాజకుమారుడనందు చంప నా సేదము సమ్మతిని ఇసి ఎవరే గతి సిగుమాలిన
నన్ను ఈ చతుర్దశ వేలాయుతంబకు పట్టాభిషేకం చేయుతువా? ఇది నమ్మమంటావా బావా? అదీనుగాక 13 సంవత్సరం నుండి ఏకచక్రముగా ఈ ధరామండలమంతయు నేనే వేలితిని. కావున ఆ విషయ సుఖముల మీద ఆశ ఏనాడో తీరిపోయినది. కామము చేతగానే భయకంపిత చిత్తము చేతగానే ఈ భూమి సమస్త మేలుకొను పూనిక చేతగాని కేకుతల దుఃఖము విడచి వస్తునే వచ్చిన నెతురే జనలు అదీనుగాక నా సోదరుల భార్య, మాతృ సమానురాలైన నా సోదరుల భార్య నేను ఆరో భర్తగా పెళ్లి చేయింతువా? భావ, లోక కళ్యాణార్థంకై జన్మించిన పరమాత్ముడవు నీవు, మానవ సమానుడనమైన నాకు నీవిట్టి దుర్బోధనలు బోధించుట భావ్యమా బావ? అదీనుగాక నాదితము నాదు హితంబు కోరియే ఓ జనార్దనాథ, తల్పవైతి విహింత పట్టు ధరాకృతి అయిన అమరమే కదా. పవదాగలాజ సంపాదన నచ్చిన పార్థివుడా, తుదరాశ సూచయే కాదనుట కల్ల తుదకు నేను అర్జునుడే కయ్యడి. భావ, ఈ విశేష కుంభల మీద ఏనాడో ఆశ తీరిపోయినది. అదీనుగాక నా ప్రాణ స్నేహితుడైన నా మిత్రుడైన సుయోధుని విడిచి వచ్చిన లోకమన ప్రజలు నన్ను నెత్తరా భావ. మరి నువ్వు అదీనిగాక ధర్మమూర్తి అయిన యుధిష్ఠిరులకు నేను అగ్రజనను తెలిసినతో ధర్మమూర్తి అయిన యుధిష్ఠిరుడు రాజ్యం వల్ల పరిత్యజుంట నిఖము అట్లు జరుగుట లోకలకే కాదు నాకు కూడా అసమ్మతమే భావ. ఈ విధాంతమంతయు ఆ ధర్మజునికి తెలియకున్నట్లు నాకు వరమిము భావ. భావ, ఇక నేను వెళ్ళిపోతున్నా. కన్నా మంచిది పోయిరమ్ము. సరే భావ. వాసుదేవ, ఆలస్యం ఎందులకు? రథము ఉభయ సేనల మధ్య నిలువబెట్టము. నేనెందు ఎవరితో కోరవలైన చూచి గాంధీవము ధరించదా? భూమి బంధించినట్లు కనిపించుతున్నది. బావా, చాలు చాలు, ఇంక వర్ణింపకము. రథమును మరల్చి మన విడారంభకు తోలము. ఇట్టి గోరి ముసల్ప నా మధ్య సమ్మతింపదు. భోగ భాగ్యములకై ఇటు దారుణ కృత్యములు నేను చేయజాలను. బంధువులందరిని వధించి ఈ రాజ్యము నా నెత్తిన మూట కట్టుకొని పోవుడునా? ఒక వంక పుత్రులు, ఒక వంక బాత్రులు, ఒక వంక తండ్రులను వీడుకొన్న పిల్లల రోదనలు, పతులు బాసిన విధువుల ఆవేదన. మాధవ, నేను వినజాలను, ఈ నెత్తురు కూడా నేను తినజాలను.
నేను వడంకి మానసనో మిక్కిలి భీతి నందే గాంధీవముచే పూనిక లేక జారిపడే దుఃఖము పొంగి పొర్లే కాళ్ళును గొప్పే నిల్పనోపవయ్యా ఓ మధుసూదన సేనలు గాంచినంతనే ఇక యుద్ధ ప్రసక్తి మానతిల్ ఆ ధనంజయ ఏమిది పైతోదరకమున భ్రమణనితివా ఇద్దరంగ మధ్యములకు వచ్చి ఎరిదిరిగిపోవుటయా గాంధీవము ధరింపము బావా గుండెలు రాయి చేసుకొని ఈ ఘోర కార్యమును నేను వనరింపజాలను బావా నా చేత కానెరదు బావా అర్జున ఈ పాపాత్ములని సంబరింపనని ధర్మ శరణములు వనరించితివా ఆచరించితివా ఇప్పుడు రణారోకంలో వర్ణించి రణరంగము నిలిచి కన్ను భారతదేశ చూచి ఆ రాజేయుని చూసి భయమల్లితివా భీష్మాచార్యుని చూసి తొల్లారైపోతివో కుంభ సంభవుని పేరల్ల బీచిల్లితివో రారాజులు చూసి గుండెల పేలనా హౌరా బావా నీవెంతటి వాడుండవో ఓ అర్జున జెండాపై చూడము ఈ జెండాపై చూడము నీ కొరకై గదాయం ధరించి నిలిచియున్నాడ వీరాంజనేయమూర్తి జయము సాధించుట నీ దదజాలమందో ఆ కోతి నెరున్నక్కడు తోక దాడించిన జల్లున జుమికపోయే అర్జున యదుపతి నన్నెందుకు నిర్బంచితు నిజముగా నేను వెరిచి కాదు జ్ఞాత వైరము చాలించుతున్నాను ఇతర మానవ సైజు దుఃఖాజరేకంతో కుములుచున్నాడు కావున తత్వోపదేశం కావించదు అర్జున నువ్వు ఎవరిని చంపేదవో చచ్చుకోవడం వారెవరు చంపుటకు నీవెవరు అర్జున సంబరింపున్నది నీవు సంబరించినది అనిత్యమైన దేహము కానీ శాంతిమైన ఆత్మను కాదు మాధవ ఇట్టి తత్వోపదేశము గావిస్తున్నా నేను చూడగా మహాపురుషుని వలె కనబడుచుతున్నావు నీ అంతరంగ అవతారమేది అనుగ్రహింపము దేవా అర్జున నీకు ఇంతవరకు బోధించిన శుద్ధ సత్య ప్రధాన సైదన్యమే నేను చరాచర ముక్తరహితుడను ధర్మ పబులపై ధర్మము గెలిగినప్పుడు నిలుపగలిగినప్పుడు ధరణిలో అవతరించి ధర్మోద్ధారకుడై వనర్చదా భయపడుకు అర్జున పరమాత్మ నీ ఉపదేశామృతమా నా సంశయ అంధకారము నశించెను మోహనమడెంగనో భువన మోహన రూప తొలంగ ధర్మ సందేశము దిగుల్ తీరనా ఉచ్చాసమై ఘనం విగత ధర్ముడనైన స్వధర్మ నిర్వాహకనై వనరించిన భవత్కృప ఈయవే ధన్యవాదములు దేవా
దేవా మీ విశ్వరూపమును యోగులు ఎట్లు కనుగొందురు దేవా? అర్జున, ఒక్కసారి కన్నులు మూసుకున్నాను చూడము. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మస్యాయ ధర్మ సదా సదా హను చ జనైషా పవిత్రాణాయ సాధూయ వినాశాయ శత్రుకృతం సంభవామి యుగే యుగే. సంభవామి యుగే. అర్జున, నేను మాయా స్వరూపుడును, సృష్టికి లయమునికి కర్తనే. నా మహామహిమలో అగణితము ఆనందము ధనజయ. దేవా విశ్వరూప, నీ ఘోరమైన విశ్వరూపము చూచి నేను భయపడుచున్నవాడును. కరుణించి నీ మొదటి సుందర రూపము చూపుము. ఎన్ని మగంబులున్నవియో, ఎన్ని భుజంబులో, కన్నులెన్నియో, ఎన్ని రూపులో, ఎన్ని కాంతులో, ఇచ్చట కానగవచ్చుడో భీతి చూడన్. పిన్నలన్ పెద్దలన్ గలగు చేగ వచ్చిన వారగరెల్లా ఆ పొన్నుల గాదను అనగవక్రముల్ బడిసుండెరోలిమై. ఆ చిచ్చిరవారాది కన్యా పరీరంబు శంకు చక్రాంత దివ్య మోదార ప్రేమావతార బహుదూర కాంతార ప్రేమావతార. నీవెంత వాడివో నేనింత వాడినో స్వామి శ్రీ సత్యనారాయణ. నమస్తే 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 కరుణామయ. భూభార నివారణార్థమై నీవు ధరించిన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, రామావతారములన్నీ కనిపించునున్నవి దేవా. కామిత దళలోచన శ్రీరమణ కామిత ఫలదాతవే. నిగములను కొన్న నీచాసూత్రమగుంచి నిగములను కొన్న నీచాసూత్రమగుంచి జగముల నేలిన మీనావతార జగముల నేలిన మీనావతార. కామిత దళలోచన శ్రీరమణ కామిత ఫలదాతవే. పాలకడలి మదే ఇంపుల మందార పాలకడిల మదే ఇంపుల మందార శైల్యము మోసిన మధ్యావతార.
భారము తొలగింప మణి భారము తొలగింప కనకాక్ష బలి కొన్న వరావతార కనకాక్ష బలి కొన్న వరావతార కామిత గళలోచన కామిత బలదానవే కృష్ణ 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 పాట గాంచితివా నా విరాట స్వరూపము ఇకనైనా నువ్వు జంపు నిన్ను భ్రాంతి విడిచి గాంధీవు ధరింపము. పరమాత్మ నీ ఉపదేశామృతమన నా సంశయ అంధకారం నశించను. బావా నిన్నింతవరకు బావా అనియు మిత్రుడనియు పరిహాసముతో పిలిచింటుంది. నా మహా అపరాధములనియు మన్నింపము దేవా. నీదగమూర్తి నెనగనే నేను కడు ధన్యుడు నైతి కృష్ణ దామోదర గదులు తెల్పి మోహతనము బాపినావు సంబోధనం నొందినాడా గురుముఖ్యల్ మరణముగా నీ దయ చేయనర్తో జయమందదందేవా. కృష్ణ నా సంశయము తీరినది. గాంధీవ దారినై నేను నిలిచదా ఇంక రమ్ము పోవుదము. పోయి పాండవేశ్వరులారా ఏరలగానే చోరల వేరల సురేశులైన వదింపనప్పడు సోరిత మెరియ చోరల వేరల సురేశులైన వదింపనప్పడు సోరిత మెరియ కొరుకొలేశది సైనమ తోచే కొరుకొలేశది సైనమ తోచే పరిగత పోయదరేలా కొరుకొలేశది సైనమ తోచే పరిగత పోయదరేలా హేరుల కోరల దరేదులైన వదింపనేనైతే హేరుల కోరల దరేదులైన కొరుకలేశని సైనమ తోచే పరిగెత్తపోయదరేలా కొరుకలేశని సైనమ తోచే పరిగెత్తపోయదరేలా వైర బలం నిర్మూలమ చేయ పారి రండి ఓ సోరులారా వైర బలం నిర్మూలమ చేయ పారి రండి ఓ సోరులారా అస్త్ర శస్త్రములు జయించరండి అస్త్ర శస్త్రములు ధరించరండి పరక్రమంబన పాండవాలని జయించరండి పరక్రమంబన పాండవాలని జయించుగానే పొందరండి హీరుల సోరుల సురేశులైన వదింపనప్పడ సోరిత మెరియ సోరిత మెరియ సోరిత మెరియ సోరిత మెరియ ఓరి పాండవేశులారా ఇంకా ఈ భీష్ముడు ధనుర్ధారివై మీ 2 ఖండములకు వచ్చినాడు. అశువుల ఆశవీడి సమసిద్ధుల కాండం నిలడి పాండవేద్దలారా నా ముదియ బాణంబన మిమ్మ శీల్చి చగ్రంబగా
భూచక్రంబుక అర్పింతును అల దుర్యోధ చక్రవర్తికి కమకర్తికే అర్జున అర్జున పాండు సైన్యముల దురమాడుతున్న భీష్ములపై అమోఘాసును ప్రయోగించము. బావా వాసుదేవ, మా తండ్రి పాండురాజు పోయినప్పటి నుంచి మమ్మ అత్యంత ప్రేమతో పెంచి పెద్ద చేసి అకలు విద్యలు నేర్పించి లాలించి ఉన్న తాతను భీష్మాచారుని జొంప మనసు రాకున్నది. సకల బంధు జనల జంపి కౌరవహీనమైన రాజ్యము నేను బడిసి ఏమి సుకృతము ఆచరించిన వాడనగదు మనసు గలవదయ్య నరకి ఆ ఆ ఆ ఆహా తుదిక మోసము వాటిల్లుండది. అర్జునుడు దేహ వీరుడై వెనకంచి వేయిస్తున్నాడు. ఇప్పుడు నేను ఊరకమున రాదు. ఓ పాండవ సైన్యులారా, ఇదే నా ప్రతిజ్ఞ వినుడు. గంగానందుని గూల్చే ధోడిని పతులు చేసే కరుణి గవంజల ಸತ್ತ ಸೈನ್ಯಮೆಲ್ಲ ದೂರ ಮಾಡಿನ ಕವಿತೆ ಇಲ್ಲದ ಅಧಿಘಾಸಿ ಮಲ್ ಸಿದ್ಧಾಂತದ ಜಂಬುಲ ಸಂಕೀಡನೆ కృష్ణ చక్రమా చక్రం పైకెత్తు పైకెత్తు. చక్రం కృష్ణ రమ్ము, నీ చేయ వధింపబడిన నాకు మోసము కలుగును. నాకింతకన్నా కావలసింది ఏమున్నది? కుప్పించయగచిన కుండలంబుల కాంచి గగన బాణంబందో దొప్పు గణమ చక్రంబ చయపొట్టి చరణ దొంచి రయమనాకి భయనున్న పక్షనే పడమచాల అరకలంగించో చెంబంబో ధరణ మెరిసే నేడు భీష్మన చంపదో నిన్నదాడననతో బావా కోపము వేడుము, శాంతింపము. ఇటు తగునయ్య కృష్ణ క్షమింపము నీదగు సాయుత. కౌరవ సేని రూపుమాపటియో అవలీల నాకు నన్ను చుల్కన చేయుటు నీకు పాడియే. కటకటన పరాక్రమము పోవుగ చక్రము చేత భటితే
ఆ ఆ ఆ ఇటు తగునయ్య కృష్ణ అర్జున, నీ పలుకులు ప్రతిదారూపమున హేడినవి. ఇప్పటి నీ హృద ప్రతిజ్ఞలో నేతి బీరకాయ విధములుగా తోచుతున్నది. నేను ఎట్లయినాను నేను నమ్మును మానవాడుని కాడు. బావా, ఆనాడు యుద్ధములు చేయనని ప్రతిజ్ఞ చేసి ఈనాడు మా కొరకై మాట తప్పిన ప్రజలు ఏమందరు? రమ్ము ఇంకా భీష్ముని పాటు చూద్దుము కానీ చూతువు కానీ. అర్జున, నీకు జీవించిన కాలము, భీష్ముడు జీవించిన కాలము నీకు జయం కలుగుట దుర్లభము. అతడు సాగోలేనన్నా శిఖండిని తోడుకొని వచ్చి తోడుగా చేసుకొని మనం పోయి ఇతడు తలబడిన ఇతడు సత్యను కావున శిఖండి వెంట తీసుకుంటాము, వెంట తీసుకొని వస్తాం రమ్ము. శిఖండి భీష్ముడు ఎందెందు ఉండనో అందు నీవు అందుపడి భీష్ముని సాధింపము. ఈ శిఖండితో యుద్ధము చేయుటాయా? అయ్యో తాత, అయ్యో తాత, ఇంకేమి గతి? నిన్ను గూల్చి నేను ఎంత పాపమునకు ఒడగట్టుకొంటిని. మానుగా మము తండ్రి లేని బిడ్డల టంచో చంతక తీసి రక్షించితివి నీవో. ఏ రాత్రి ఏ పగులు ఏది కోరిన గాని విసుగక రాలిన ఇప్పించదవు నీవు. అడవిలో మేము నడుచుతున్నప్పుడు గోడు గోడున చింతించితివి నీవో. మేము తిన్నగా విన్నగా మేల్వార్త విని మనమున కొండంత ఉప్పొంగితివి నీవో. అతి కఠిన ఋతుభూని అయ్యో ఎంత ఘోరము, ఎంత ఘోరము చేతులారా పాడు కయ్యమున చంపుకొంటి తాతయ్య నిన్ను. ఆ ఆ దుర్యోధన, అయ్యో తాత, నన్ను విడిచిపోయితివా? నన్ను విడిచిపోయితివా? ఇక నైనా ఆ పాండవులతో సంధి కావింపము. తాత, ఇంతవరకు జరిగి నా నిశ్చయం తెలిపితిని కదా, నన్ను క్షమింపుము. ఆహా, ఈయన మూఢత్వమేమి శక్తి కలితే బోధించితిని కానీ ఈడు అంగీకరింపలేదు. కానీ ఈ గాంధీవు పరక్రమము ఇప్పుడు ఇతనికే తేట తెల్లమాకు కాక గావించదా. సుయోధన, నీ ఇష్ట ప్రకారమే కానిమ్మము.
నా శరీరమునకు ఒత్తిడి కలుగుతున్నది. పానపు తెచ్చేమో. చిత్తము తాత. తాత ఇదిగో సేవించు. తాత ఇదిగో సేవించుము. చీ 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 చీ, ఈ ముదుకమ నీరు నేను తాగదనా? సరిదల్ప తలుపడిక నేను ఈ ఉదుకమ నీరు తాగదనా? అర్జున, నీవైనా నాకు దొప్పి తీర్చదవో లేదో? నాకు దొప్ప తీర్చడానికి ఈరి చేత కానారదు. నా తెలియగో పాతాళ గంగను తెచ్చి నాకిచ్చిన నాకు దొప్పి తీరు. నీవైనా దొప్పి తీర్చదవో లేదో? చిత్తము తాత. తల్లి భూదేవి కలలు దుష్కార్యములు క్షమించటం చేసే శమయనంగా ప్రసిద్ధిగాంచిన దీన రక్షణ ముందు స్థిర చిత్తవయ్యుండ స్థిరయనన్ ప్రఖ్యాతిగాంచినావు. తాతకు ఉపచారములు చేయతగిన సమయం అబ్బే. కావున ఇంక నా శ్రమకు త్రోవ విడిచి మా ప్రతిజ్ఞలు వినము అమ్మా గంగా భవాని. ఆ కలుడు నైతిని రాకిరాతు కలుడు నైతిని రాకిరాతు కొడునై కలుష కలిత మానసుడనై దురంబున మాననీయుండనై తాతను పడగూల్చిన కిరాతకుడు నేను. ఇంక నన్ను క్షమించినావో ఓ గంగా భవానీ. అర్జున, సంతృప్తుడైతిని, దప్పి తీరినది. చియోదన, చూచితవా అర్జున పరాక్రమం? ఊరికే వేళ చెడిపోయేదవు. ఇప్పటికైనా నా మాట విని ఆ పాండవులతో సంధి కావింపము. తాత ఎన్నిసార్లు చెప్పవలేను? పోనిమ్ము, నీ కర్మ నీవే అనుభవించము. ఇంకా మీ శిబిరంబులకు మీరు పోండు. నేను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఇలాగే ఈశ్వరుని ధ్యానముతో జపము చేయుతో కాలము గడిపేదాను. ఓం నమో శివాయ, ఓం శివాయ, ఓం నమో శివాయ. la 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 la
స్వామి స్వామి దేవి స్వామి. నా రాక ఆలస్యమైనందులకు ఎదురు చూస్తున్నావా? అవును స్వామి ఎదురు చూస్తూ ఉన్నాను స్వామి. ఈ ఉద్యాన ప్రాంతము చూడండి స్వామి ఎంత మనోహరముగా ఉన్నదో. అవునే అవును దేవి. కలలో నీ ఒక మెలకవగా ఆ మెలకవలో లే ఒక తెలగా మెలకవగా ఆ మెలకవలో లే ఒక తెలగా కలయా నిజమో వైశ్వరమాయో వెలసి తెలియని అయ్యో నీవేనా నన్ను తెలక నీవేనా వెలసినది నీవేనా నా కళ్ళలోనే ఒక మెల్లకువగా ఆ మెల్లకువలోనే ఒక కళ్ళగా కళ్ళలోనే ఒక మెల్లకువగా ఆ మెల్లకువలోనే ఒక కళ్ళగా కలయో నిజమో వైష్ణవమాయో తెలియని తెలియని అయోమయము నీవేలే నన్ను తలచినది నీవేలే నన్ను పిలచినది నీవేలే నా మదిలో హృదయము కలవరపు నీవేలే స్వామి. దేవి ఈ ఉద్యానవనం ఎంత రమణీయంగా ఉన్నది. అవును స్వామి. ఎంత చూసినా నా తెలివి తీరలేదు కదా. అవునా స్వామి అది ఎలాగన స్వామి నా తెలివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధమే అనుబంధం ఏ నాటి రాగమే అనురాగం ఎప్పుడు నీవో నాతో ఉంటే ఎన్ని వసంతాలైతే నేను ఎప్పుడు నీవో నాతో ఉంటే ఎన్ని వసంతాలైతే నేను కన్నులలోనే కనబడుతుంటే ఎన్ని పుణ్యములు వస్తే నేనే తెలివి తేలలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధమే ఏ నాటి రాగమే తెలియో ఓ తెలియో
ఆగలేరా లేదు స్వామి. స్వామి దేవి. స్వామి ఈ ప్రాంతము చూడండి స్వామి. అవును దేవి. స్వామి స్వామి ఈ ప్రాంతము తిలకించినారా స్వామి? ఈ చల్లని గాలి, ఈ ప్రకృతి ఎంత మనోహరముగా ఉన్నది స్వామి. చల్లగా ఉన్నది దేవి. చల్లగా ఉందా స్వామి? చల్లగా. ఓ మనసు పరిమళించే తనువు పరవశించే నవ వసంతగానముతో నీవు చెంత నిలువగలే మనసు పరిమళించే తనువు పరవశించే ఏమి స్వామి? స్వామి నీకు ఇంకా తెలివి తీరలేదా? లేదు దేవి. ఇంకొక గానము కావాలనా? అవును దేవి. నదికి పోదామా? అవును. నదికి పోదామా? అవును దేవి, పోదాము. పోదామా స్వామి? అవును దేవి. స్వామి
స్వామి స్వామి. ఈ చల్లని గాలిలో ఈ ప్రకృతిలో పరవశమే కాదా చల్లని గాలి చక్కని తోట పక్కన పరవశమే కాదా చల్లని గాలి చక్కని తోట పక్కన పరవశమే కాదా చల్లని గాలి స్వామి? ఇలా తీరలేదు దేవి. అమ్మో, నేను చూడగా నేను ఉండలేదే. అవునా? నన్ను చూడగా ఉండలేవా స్వామి? ఉండలేను దేవి. స్వామి స్వామి మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నేను చూడగా నేనుండలేను.
కలో మన తల్లి రాకలో ఎన్ని చేసిరే కలో నిన్ను చూడగా నేనుండలేను నిన్ను చూడగా నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడగా నేనుండలేను దేవి దా స్వామి దా వెళ్ళిపోద్దుమా స్వామి దేవి అక్కడ వెళ్తాము వెళ్ళిందిమా స్వామి లోనికి ఏమి స్వామి మౌనవ్రతం పాటిస్తున్నారా? అవును చెల్లి మాట్లాడము స్వామి. ఇక్కడ చూడలేక ఉన్నాను నేను స్వామి. దేవి నీకు ఒక పరమరహస్యము వినిపించదు. అది ఏమిటి స్వామి? దేవి ఈనాడు మా మామ కృష్ణుడు మా తండ్రి పార్థుడు లేని సమయము చూసి ఆ దుర్మార్గులైన కౌరవాదములు మా పెద్ద తండ్రిని పట్టి ధర్మరాజును పట్టి బంధించినాడు. పద్మహిమను పొంది ఉన్నారు. దాన్ని భేదించుటకు మా తండ్రికి తప్ప నాకు మాత్రమే తెలియను. నేను పోయి ఆ కౌరవుల అంతుకులను ధ్వంసము అనుసరించి విజయముతో తిరిగి వచ్చేదను. కావున నేను వచ్చే వరకు ఇక్కడ ఉండవలేను సుమా. స్వామి స్వామి నన్ను దేవి ఏమన్నావు? నీలాంటి ఈరా నారీ మణులు పతివర్త ధర్మపతిలో నీవు నన్ను అనవలసిన మాటలేనా? అలాగైనా స్వామి నేను కూడా మీతో యుద్ధానికి వచ్చేదను. అవును స్వామి. లోకములో ఆలములో ముందరనే చూడమున పరోక్ష విక్రములు ప్రదర్శించగా ఇతి గుర్తలేను. స్వామి నా మాట వినకనే ఉన్నారు స్వామి. అవును నేను చెప్పినట్లు ఈనాడు యుద్ధానికి వెళ్ళకండి స్వామి. అవును స్వామి. దేవి నిష్ఠూర లాభములచే ఏలన్న ఇంత బాధించదవు స్వామి. ఏమైనాను సరే నేను యుద్ధములకు పోక తప్పదు. వలదు స్వామి వలదు స్వామి. దేవి ఏమన్నావు? నీలాంటి వీర నారీ మనలు ఉండు మన భారత భూమికి ఇటువంటి పేరు ప్రతిష్టలు కలిగి ఉండును. కానీ భార్యను ఎంట పెట్టుకుని వచ్చినాడన్న ఆ కౌరవాదములు నన్ను పరాహించరా? కావన నన్ను సంతోషముగా పంపుము దేవి. నా మాట వెనుకనే ఉన్నారు స్వామి. యుద్ధానికి వెళ్ళవలసినదేనా? దేవి ఈ సమయమున నా మది సాహసం సంతోషమవుతుంది. అవును దేవి. అవును దేవి. నేనే కారణము స్వామి సంతోషాన్ని. ఊహలో ఎన్నలో
నదికి ఉన్నీరా పోరాదా స్వామి. వాళ్ళు ఏమి రేగిస్తారు ఉన్నారు? స్వామి ఆగండి ఆగండి తాళలేక ఉన్నారు. ఆగండి స్వామి. మేము ఇక్కడే ఉన్నాము. మేము ఎక్కడికి వెళ్ళము స్వామి, ఇక్కడే ఉంటాము స్వామి. స్వామి స్వామి నీ పైన నాకెంతో మనసుందిరా, నీవు రాకున్నా నేను ఏమవుదునో. నిదాననురా నినీడనురా నా రాజా నీవే కావాలిరా. నిదాననురా నినీడనురా నా రాజా నీవే కావాలిరా. నీకోసం వేచి ఉన్నారా, ఏమైనా నిన్ను వదలనురా. నిదాననురా నినీడనురా నా రాజా నీవే కావాలిరా. విరిసినప్పుడే కన్నె గులాబీ వాసన చూడాలిరా. వేడిలోనే తీపిది లేని రుచిని చూడాలిరా. మనసు నీకుంటే మగసిరే ఉంటే, మనసు నీకుంటే మగసిరే ఉంటే మరోలో తీరేనురా. నిదాననురా నినీడనురా నా రాజా నీవే కావాలిరా. కన్నులు కలిపే చిన్నది ఉంటే ఎందుకు ఆదరారు. ఓ వేడిలోనే తీపిదితే రుచిని చూడాలిరా. ఇంకా సాగేలా ఇంకా సాగేలా లేచి రావేలా నీరేయి నీరెనురా. నిదాననురా నినీడనురా నా రాజా నీవే కావాలిరా. నీకోసం వేచి ఉన్నారా, ఏమైనా నిన్ను వదలనురా. స్వామి వెళ్తాను స్వామి ఎక్కడ ఇంకా దేవి? వెళ్ళొద్దు మా స్వామి. ఎక్కడ దేవి? ఇంకా కవలన స్వామి గానము. సరే లేదు దారి పట్టానంటే రాను స్వామి నేను. సరే అర్జున, ద్రోణాచార్యుని ప్రతిని ఇంటివి కదా, ఇప్పుడేమి కర్తవ్యం? అన్నా ధర్మరాజా, ఈ నిష్కారణముగా ఏలా చింతించదవో. మహాశూరులమై జగదేక శూరులమని పేరు గాంచిన నేను భీముడు ఇట్టి మహావీరులుండగా ఆ ముక్కంటైనను నిన్న పట్టలేడు. ఎందుకు భయపడదు? అన్న మల్ల వీరులను బట్టి మర్దించిన ఈ బల సంపన్నుడైన ఈ భీముడు ఉండగా ఇంకా ముసలి బ్రాహ్మణుడు ముసలి బ్రాహ్మణుడు నన్ను పట్టగలడా? ఎందుకు భయపడదు? లేఖపై వచ్చిన దాన్ని వీరుల గారిక ఏళ్ళ వేసుకొని లేఖపై వచ్చిన దాన్ని
ధర్మదాతలో కౌరవాతలో దురాలోచనలు చేసేది కాదా ధర్మదాతలో కౌరవాతలో దురాలోచనలు చేసేది కాదా దంచదం వధించదం దండాజదం దంచదం వధించదం చండాజదం అంతే సార్